హలో నమస్తే. జమ్మూ కాశ్మీర్ లో మరో పేలుడు. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లోని నౌగాం పిఎస్ దగ్గర ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తూ ఉంది. డిఎస్పీ గారు ఇప్పటికే ప్రభాకర్ నలీన్ గారు కూడా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా ప్రాణహాని అయితే జరిగినట్టు తెలుస్తూ ఉంది. 9 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అందులో 27 మంది దగ్గరగా వాళ్ళకు గాయాలు తగిలినట్లు తెలుస్తుంది. అందరినీ కూడా ఉటావుటిన హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఈ బ్లాస్ట్ కేవలము యాక్సిడెంట్ గా జరిగినట్టు డీసీపీ గారు ఇప్పుడే వెల్లడి చేయడం జరిగింది. ఘటనా స్థలానికి భద్రతా బలగాలు కూడా చేరుకున్నట్లు తెలుస్తున్నాయి. సహాయ చర్యలు ముమ్మరంగా చేశారని తెలుస్తోంది. శ్రీనగర్ లో ఈ పేలుడు అసలుకి ఏం జరిగింది, ఎలా జరిగింది అంతా కూడా డిఎస్పీ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రమాదం జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ పేలుడు ఓన్లీ అక్కడి నుంచి తీసుకొచ్చిన ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చేస్తున్న టైంలో ఆ బ్లాస్ట్ అనేది జరిగిందని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. అందులో ఎక్కువ మంది సంఖ్యలో పోలీసులే ఉన్నట్టు తెలుస్తున్నాయి. చాలా వెహికల్స్ అన్ని కూడా ఖాళీ బూడిదమట్టమైనట్టు తెలుస్తూ ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ భారత్ బాధ్యత ఛానల్. ధన్యవాదాలు.